పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత నిఘా వ్యవస్థలు చాలా ఎక్కువగా పనిచేస్తున్నాయి. కాశ్మీర్ లోయలో చుట్టుపక్కల ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని దాడులు జరిగేటువంటి అవకాశం ఉందని పాకిస్తాన్ సంబంధించినటువంటి ఐఎస్ఐఎస్ అలాగే మరికొన్ని ఉగ్రవాద సంస్థలు మరికొన్ని దాడులకు పాల్పడేటందుకు వ్యూహరచన చేస్తున్నాయి అనేది నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నటువంటి అంశం. ఈ హెచ్చరికల నేపథ్యంలో కాశ్మీరీ పండిట్లు అలాగే రైల్వే శాఖల మీద కూడా దాడి జరిగేటువంటి అవకాశం ఉంది అనేది ముఖ్యంగా నిఘా సంస్థలు చెప్తున్నటువంటి అంశం. రైల్వే సెక్యూరిటీ ఫోర్స్ ఎవరు కూడా బయటికి రాకూడదని, వీలైనంత వరకు బ్యారక్కుల్లోనే ఉండాలని, అత్యవసరం అయితేనే బయటికి రండి అని కూడా నిఘా సంస్థలు తెలియజేయడం జరిగింది. దీంతో కాశ్మీర్ లోయ వ్యాప్తంగా ఉన్నటువంటి 87 పర్యాటక ప్రదేశాల్లో దాదాపుగా 48 పర్యాటక ప్రదేశాలని ప్రభుత్వం క్లోజ్ చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.